వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎక్కడికి వచ్చామంటే స్ట్రాబెరీ పికింగ్కి వచ్చాము. సో ఇదండి మేము వచ్చిన స్ట్రాబెరీ పికింగ్ ఫామ్ మ్యాపిల్ గ్రేవ్. సో ఇది ఉషావాకి నియర్ బై ఉంటుంది. ఇది ఫామ్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ మేము చూసిన ఫామ్లలో అన్ని ఫామ్ల కన్నా చాలా తక్కువ కాస్ట్లో అండ్ స్ట్రాబెరీకి ఎక్స్ట్రా డబ్బులు లేకుండా ఓన్లీ ఎంట్రీ టికెట్ తోటే మనకి స్ట్రాబెరీ పికింగ్ అనేది ఉంటుంది. సో చాలా బెస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 పర్సన్కి 1 లీటర్ తీసుకోవాలండి. 1 లీటర్కి $6 అంతే ప్రైస్. సో మేము 4 మెంబర్స్ కాబట్టి 4 లీటర్స్. ఆ వైట్ కలర్ బాస్కెట్ వచ్చేసి 3 లీటర్స్ అండ్ గ్రీన్ బాస్కెట్ వచ్చేసి 1 లీటర్ అన్నమాట. సో తీసుకున్నాము. నెక్స్ట్ ట్యాక్స్ ఇస్తారు. ఈ ట్యాక్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారండి. అక్కడ ఫామ్కి నియర్ బై కూడా 2 పీపుల్స్ ఉంటారు. వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు. చెక్ చేయడం అంటే జస్ట్ చూస్తారు. ఒకవేళ ఇందులోకి లోపలికి ఎంట్రీ అవ్వకుండా డైరెక్ట్ ఫామ్కి వెళ్ళినా కూడా అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. ట్యాక్స్ వాళ్ళు వేస్తారు మనీ తీసుకొని. ఇక్కడైతే హెన్స్ ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. వీటి ఎగ్సే మనకి అక్కడ సేల్ చేస్తారు కూడా. సో లాస్ట్లో వెళ్ళేటప్పుడు కావాలంటే ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్లీ స్ట్రాబెరీ ఫామ్కి వచ్చేసామండి. స్ట్రాబెరీ పికింగ్లో మేము వెళ్ళింది ఫస్ట్ పికింగ్ అన్నమాట. అంటే సాటర్డే రోజు పికింగ్ స్టార్ట్ అయింది. మేము నెక్స్ట్ డేనే సెకండ్ డేనే సండేనే వెళ్ళాము పికింగ్కి. సో ఇక్కడ ఏంటంటే అన్ని చెట్లు ఒకేసారి పెట్టారండి. నేను తెలుసుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఫస్ట్ 5 rows ఒక దాంట్లో పెట్టారు. మళ్ళీ 5 rows ఒకసారి, 5 rows ఒకసారి అలా పెట్టారు. ఇప్పుడు మేము వెళ్ళిన దగ్గర ఏంటంటే 5 rows మాత్రమే పికింగ్కి వచ్చాయి స్ట్రాబెర్రీస్ కొంచెం మంచిగా. తర్వాత ఇంకా స్టార్టింగ్ ఏవి రాలేదు. సో అట్లా అన్నమాట. అక్కడ పికింగ్లో ఏంటంటే ఎన్ని స్ట్రాబెర్రీలు అయినా మనం తినొచ్చు. కాకపోతే ఇంటికి తీసుకెళ్ళడం మాత్రం ఆ బాస్కెట్లు ఏమైతే బాస్కెట్లు తీసుకున్నామో వాటి వరకు మాత్రం తీసుకెళ్ళాలి. బట్ స్ట్రాబెర్రీలు మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయండి. హైబ్రిడ్ స్ట్రాబెర్రీలు కాదు, లోకల్ స్ట్రాబెర్రీలు ఉన్నట్లు ఉన్నాయి. చిన్న సైజులో ఉన్నాయి. బట్ స్వీట్నెస్ మాత్రం వచ్చేసి చాలా స్వీట్గా ఉన్నాయి. చాలా నచ్చేసాయి. మరి ఇద్దరు కూడా హెవీగానే తిన్నాడు. వానికి యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టము, మా పిల్లలిద్దరికి కూడా. సో ఇంకా అక్కడ చెట్టు మీదకెళ్ళి తీసుకొని తిని ఎంజాయ్ చేశారండి. చాలా బాగుంది. మంచి ప్లేస్ అండి వెళ్ళడానికి స్ట్రాబెరీ పికింగ్. సమ్మర్లో మనకి ఒక 1 డే స్పెషల్గా అవుట్ సైడ్ స్పెండ్ చేయాలి అంటే అక్కడికి వెళ్ళొచ్చు. మనం రియల్గా విలేజ్లలో ఉన్నప్పుడు, ఇండియాలో విలేజ్లో ఉన్నప్పుడు తోటలకు వెళ్తాం కదా, టమాటా తోట కానీ ఇలాంటి తోటలకు వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అట్లా స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళినప్పుడు మనకు అలాంటి ఫీలింగ్ వస్తుందండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనము. సేమ్ నాకైతే టమాటా చెట్లలో టమాటాలు తెంపినట్లే అనిపించింది. చూడండి మీరు కూడా అలానే ఉంటుంది. కింద గడ్డిలో ఏదైతే స్ట్రాబెర్రీలు ఉన్నాయో అవి మాత్రం చాలా పండినాయి, మంచి స్వీట్గా ఉన్నాయండి. Ridan da. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం వరిగడ్డలోనే పండుతున్నాయి. ఏదైతే నేలకు వాలిందో ఆ స్ట్రాబెర్రీ ఇది తొందరగా పండుతుంది. మొత్తం వరిగడ్డలోనే విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోయారు. చూసినారా, ఇలా ఉంది గైస్. ఇంకా చాలా పోతుంది, చాలా పిందెలు ఉన్నాయి. దగ్గర ఒక 2 నెలలు ఉంటుందేమో ఈ కాత. పసుకలు అయితే ఇట్లుంటాయి, పండ్లు అయితే ఇట్లుంటాయి. చూసారా, పూత వచ్చేసి ఇట్లుంటుంది స్ట్రాబెర్రీ పూత. ఈ పూత నుంచి పిందెల నుంచి ఇట్లా రెడీ అవుతుంది. ఇలా వస్తాయి.
సో ఫైనల్గా అయితే 4 లీటర్స్ బాస్కెట్లు అయితే నింపించాము. 3 లీటర్స్ నింపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ శాండ్లో ఆడుతున్నారు. ఇంకా మిగిలిన 1 బాస్కెట్ నేనైతే ఫిల్ చేశాను. ఇంకంతే, ఇంకెళ్తున్నాము. అక్కడ కొన్ని ఎగ్స్ అండ్ మిల్క్ సేల్ చేస్తున్నారు. సో అవి ఏంటో కనుక్కొని అవి ఎంత రేటు ఉన్నాయని తెలుసుకొని వెళ్ళిపోదాం. మరి ఓకేనా, లెట్స్ గో కంటిన్యూ వీడియో. ఇవి వచ్చేసి యాపిల్ చెట్లు గాయస్. ఇటు మొత్తం స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. స్ట్రాబెర్రీ ఫామ్ పక్కన యాపిల్ ఫామ్ ఉంది. ఇవైతే ఇప్పుడే కాయలు కాస్తున్నాయి, చూసారా? చిన్న చిన్న యాపిల్స్ వచ్చినాయి. చిన్న చిన్న యాపిల్స్. ఇది ఇంకా టైం పడుతుంది. ఇది జూలై మిడ్లో వస్తాయేమో యాపిల్స్ మొత్తం. ఫామ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ కొంచెం ప్లే ఏరియా అయితే ఉంది. పిల్లలు అయితే ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు శాండ్ తోటి. ఇంకా అక్కడైతే ఫామ్స్ ఉన్నాయి, అవి పిక్స్లా అనిపిస్తుంది. సో పిల్లలు ఆడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ఫామ్లో ఏమేమి ఉన్నాయి అని చూసి వస్తాం. ఫుడ్ ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ ఫామ్ చికెన్ అయితే అవైలబుల్గా ఉంది, బట్ అవి సేల్ చేయట్లేదు. సో ఇంకా ఫామ్ విజిట్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి ఏమన్నా ఎగ్స్ కానీ పాలు కానీ నచ్చితే తీసుకుంటాము. ఇంకా అంతే, జస్ట్ ఒక 3 అవర్స్ పట్టింది అంతే. మాకు జర్నీకి 1 అవర్ పట్టింది, రావడానికి 1 అవర్ పట్టింది. ఇక్కడ 2 అవర్స్ స్టే చేసాము అండ్ 1 అవర్లో వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చిన్న పిల్లలకి కొంచెం యాక్టివిటీస్ లాగా ఉన్నాయండి. వీటిని కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఫార్మింగ్ మనం పికింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడితే హ్యాపీగా ఇక్కడ కాసేపు వాళ్ళని ఆడుకోమంటే వాళ్ళు ఆడుకుంటారు. మనం పికింగ్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే మనము విలేజ్ నుంచి దూరంగా ఇండియా నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ గడ్డి ఇదంతా చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు మనము వెళ్ళే పార్క్స్ ఇలాంటి ఇండోర్ గేమ్స్ కాకుండా ఇలా బయటకు వచ్చినట్లయితే పిల్లలకి కొంచెం కొత్తగా చూసినట్లు మంచిగా ఎంజాయ్ చేస్తారండి. సో తప్పగా వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకి కానీ మనకి కూడా కొంచెం మైండ్ ఫ్రెష్గా రిలీఫ్గా ఉంటుందండి ఈ ఫామ్ విజిట్ పికింగ్ అనేది. Stand and come. సో ఇక్కడ ఫామ్ దగ్గర ఈ షాప్ ఉంటుందండి. మనం ఎంట్రన్స్లో చూసాం కదా, మనకి ట్యాగ్స్ ఇచ్చింది. సో అదే అండి, ఇక్కడ మిల్క్ అండ్ చాక్లెట్ మిల్క్, స్ట్రాబెరీ మిల్క్, యాపిల్ సిడర్, ఎగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మిల్క్ వచ్చేసి $4 అండి, చాక్లెట్ స్ట్రాబెరీ మిల్క్ వచ్చేసి $5 అండ్ ఎగ్స్ వచ్చేసి $8 అండి. ఇక్కడ వాళ్ళు గ్లాస్ బాటిల్లో ఇస్తారు. ఆ గ్లాస్ బాటిల్కి ఎక్స్ట్రా $3 ఛార్జ్ చేస్తారు. సో మనకి ఆ గ్లాస్ బాటిల్ తీసుకొని ఇచ్చేస్తాం $3. మనం ఏమైనా 2 మిల్క్స్ తీసుకున్నా కూడా $6. సో అలా ఎందుకు గ్లాస్ బాటిల్స్ అనుకునే వాళ్ళు ముందుగా మీరు ఇంటి నుంచే బాటిల్స్ కానీ లేకుంటే ఏదైనా మిల్క్ తీసుకొచ్చుకోవడానికి తీసుకెళ్ళండి. మేమైతే అక్కడ కార్లో వాటర్ బాటిల్స్ ఉంటే ఆ వాటర్ అన్నీ పారబోసి ఇంకా అందులోనే మిల్క్ తీసుకొని వచ్చేసామండి. సో వాళ్ళు ఆ బాటిల్స్కి ఎంత అయితే ఉంటుందో డబుల్ మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. $5 ఫర్ ఐస్ క్రీమ్ అండ్ 2 స్కూప్స్ ఇస్తారు, ఆల్మోస్ట్ 3 స్కూప్స్ ఇస్తారు. చాలా బాగున్నది ఐస్ క్రీమ్ కూడా. అండ్ మిల్క్ అయితే చాలా ఫ్రెష్ అండి. ఇండియాలో మనకి ఎలా అయితే డైరెక్ట్ ఫ్రెష్గా దొరుకుతాయో అలా ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకొని పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో మిల్క్ కూడా బాగుంది, పెరుగు తోడేసినా కూడా చాలా మంచి పెరుగు వస్తుంది. అండ్ చాక్లెట్ మిల్క్, స్ట్రాబెరీ మిల్క్ కూడా చాలా బాగుంది. ఎగ్స్ కొంచెము రేట్ ఎక్కువనే ఉన్నాయి, $8కి 10 ఎగ్స్ అట్లా ఉన్నాయి. మేమైతే ఎగ్స్ తీసుకోలేదు. అండ్ చాలా రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, బట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి అవన్నీ. అండ్ కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి, కూరగాయలు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ సమ్ కుకీస్ యాపిల్తో చేసావి అవి కూడా ఉన్నాయండి.
సో ఇంకా అవేం తీసుకోలేదు, ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. ఇవన్నీ వాళ్ళ ఫామ్లో పండించినవేనంట, సో చెప్పారు. అంతే అండి. ఇంకా ఫైనల్గా మేము మిల్క్ను చాక్లెట్ మిల్క్ తీసుకొని అయితే వచ్చేసాము. ఇంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.